9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిని చేరుకోవడానికి ముహూర్తం ఖరారైంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వీరు భూమి మీద ల్యాండ్ కానున్నట్టుగా నాసా ప్రకటించింది. దీంతో నాసా సైంటిస్టుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు వ్యోమగాములు నెలల తరబడి అంతరిక్షంలోనే ఉండిపోవడంతో ఆందోళన చెందిన వారి కుటుంబాలు కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, అమెరికాకు చెందిన విల్మోర్లు స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో గత ఏడాది జూన్ 5న ISS ను చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారు అక్కడ 10 రోజుల పాటు ఉండి తిరుగు ప్రయాణం అవ్వాలి. కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు లేకుండానే అంతరిక్ష నౌక భూమికి బయలుదేరిపోయింది. అది భూమిని చేరింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్లు అంతరిక్షంలో ఉండిపోయారు. వారిని భూమి మీదకు తీసుకురావడానికి నాసా రకరకాల ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో అనుసంధానమయ్యింది. క్రూ 10 మిషన్ లో వెళ్లిన 4 వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. భూమి మీదకు వెళ్లేందుకు మార్గం సుగమం కావడంతో సునీత విలియమ్స్, విల్మోర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. యావత్ ప్రపంచం సునీత విలియమ్స్, విల్మోర్ రాక కోసం ఎదురు చూస్తోంది. అంతరిక్ష పరిశోధనలు ఆరంభమైనప్పటి నుంచి మనిషి ఎన్నో విజయాలు సాధించాడు. అదే సమయంలో కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య స్పేస్ రేస్ నడిచింది. అంతరిక్ష పరిశోధనల్లో సోవియట్ యూనియన్దే పైచేయిగా ఉండింది. అయితే 1967లో సోవియట్ స్పేస్ రీసెర్చ్ వింగ్ లో కీలక సైంటిస్ట్ సెర్గీ కొరొల్యోవ్ మరణంతో సోవియట్ అంతరిక్ష పరిశోధన కాస్త నెమ్మదించింది. సరిగ్గా ఈ సమయంలోనే 1969లో అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన అపోలో 11 చంద్రుణ్ణి చేరింది. అమెరికన్ ఆస్ట్రోనాట్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు చంద్రుడిపై కాలు పెట్టిన వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. వ్యోమనౌక భూమి నుంచి నిప్పులు చెరుగుతూ నింగికి ఎగరడం ఒక ఎత్తు. ఆ తరువాత అది నిర్దేశించిన కక్షలో ప్రవేశించడం కీలక ఘట్టం. ఆ తరువాత అది అనుకున్న చోట ల్యాండ్ కావడం అత్యంత ముఖ్యం. వీటి తర్వాతనే అసలైన అగ్ని పరీక్ష ఎదురవుతుంది. అంతరిక్షంలోకి దూసుకుపోవడం ఒక విధంగా తేలికే. కానీ అక్కడి నుంచి భూమిని చేరుకోవడానికి తిరుగు ప్రయాణం చేయడం సవాళ్లతో కూడుకున్నది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పెను విషాదాలు తప్పవు. 1970లో నాసా అపోలో 13ను ప్రయోగించింది. అందులో 3 ఆస్ట్రోనాట్లు ఉన్నారు. అంతరిక్షంలోకి దూసుకుపోయే సమయంలో వ్యోమనౌకలో సమస్యలు వచ్చాయి. ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోవడాన్ని గమనించిన ఆస్ట్రోనాట్లు నాసా అధికారుల సలహాతో చంద్రుడిపై ల్యాండ్ కాకుండానే వెనక్కి తిరుగు ప్రయాణమయ్యారు. చివరకు ఇవోజిమాకు సమీపంలో 3 ఆస్ట్రోనాట్లు క్షేమంగా ల్యాండ్ అయ్యి బతుకు జీవుడా అనుకున్నారు. అన్నిసార్లు అదృష్టం కలిసొస్తుందని చెప్పలేం. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదం ఎప్పటికీ ఓ గుణపాఠమే. కొలంబియా స్పేస్ షటిల్లో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లాతో పాటు మరో 7 వ్యోమగాములు ఉన్నారు. కొలంబియాను ప్రయోగించే సమయంలోనే షటిల్లో సాంకేతిక సమస్యను గుర్తించారు, కానీ దాన్ని సరిచేయలేదు. స్పేస్ షటిల్ తిరుగు ప్రయాణంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. కల్పనా చావ్లాతో పాటు అందరూ చనిపోయారు. ఆ తరువాత ఇప్పుడు బోయింగ్ స్టార్ లైనర్ లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్, విల్మోర్లు సాంకేతిక సమస్యతో అంతరిక్షంలో ఉండిపోవలసి వచ్చింది. 9 నెలల పాటు అయిన వారందరికీ పుట్టిన భూమికి దూరంగా ఉండాల్సి రావడం నిజంగా నరకమే. 9 నెలల పాటు ఈ ఇద్దరు అన్ని రకాల భావోద్వేగాలు, ఆప్యాయతలు, ఇతర మనోభావాలను మిస్ అయ్యారు. తిరిగి భూమిని చేరుకుంటామో లేదో అన్న భయం మరోవైపు గుండెలను పిండేస్తూనే ఉంటుంది. అన్నింటినీ తట్టుకుని 9 నెలల పాటు వారు ధైర్యంగా ఉండడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. స్పేస్ జర్నీ అంటే పెను సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఏ క్షణంలో ఏ సాంకేతిక సమస్య ఎదురవుతుందో చెప్పలేం. నిర్దేశించిన చోటకి క్షేమంగా చేరతామన్న గ్యారంటీ కూడా ఇవ్వలేం. అన్నీ సజావుగా జరిగితేనే చరిత్రలో విజయాలు నమోదవుతాయి. కొన్ని సందర్భాల్లో విజయాలు సాధించిన తర్వాత కూడా తిరుగు ప్రయాణంలో పరిస్థితులు వికటిస్తాయి. ప్రత్యేకించి వ్యోమ నౌకలు తిరుగు ప్రయాణంలో వేగాన్ని తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ సరిగా చేయలేకపోతే విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉంటుంది. మొదటిసారి చంద్రుడిపైన మనుషులు అడుగుపెట్టింది 1969లో. అపోలో 11 వ్యోమనౌకలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్లు చంద్రుణ్ణి చేరారు. తిరుగు ప్రయాణంలో అపోలో 11 గంటకు 24,000 మైళ్ల వేగంతో బయలుదేరింది.
ఆ వేగంతో దూసుకు వస్తున్నప్పుడు అపోలో 11 చుట్టూరా ఉన్న గాలి 3000 డిగ్రీల ఫారెన్ హీట్ మేరకు వేడెక్కింది. అంటే మరుగుతోన్న లావా కన్నా కూడా వేడెక్కువ. ఇక అక్కడి నుండి నెమ్మదిగా వేగాన్ని తగ్గించుకుంటూ పసిఫిక్ సముద్రంలో దిగి నీటిపై తేలింది. అక్కడి నుండి నాసా సిబ్బంది అపోలో 11లో ప్రయాణించిన మొత్తం 3 వ్యోమగాములను సురక్షితంగా నాసాకు చేర్చారు. ఒక పక్క భగ్గుమనే ఉష్ణోగ్రతను తట్టుకోవాలి, మరోవైపు వేగాన్ని నియంత్రించుకుంటూ అనూహ్యంగా తగ్గించుకుంటూ కిందకు రావాలి. కొన్ని క్షణాల్లోనే వ్యోమనౌక తన వేగాన్ని తగ్గించుకోవడం, మండించే ఉష్ణోగ్రతను తట్టుకుంటే సేఫ్ గా భూవాతావరణంలో అడుగు పెట్టడాన్ని అట్మాస్ఫియరిక్ ఎంట్రీ అంటారు. స్పేస్ జర్నీలో అత్యంత ప్రమాదకరమైన దశ ఇదే. అత్యధిక వేడిని తట్టుకోవడానికి హీట్ షీల్డ్స్ వాడతారు, అంటే ఉష్ణ కవచాలన్నమాట. అంతరిక్ష నౌక భద్రత కోసం ఉష్ణ కవచాలను వినియోగించడాన్ని 60 నెలలలోనే మొదలుపెట్టింది నాసా. AMES అనే సంస్థ ఈ ఉష్ణ కవచాలను డిజైన్ చేసి తయారు చేస్తోంది. ఇందులో రకరకాల మెటీరియల్స్ వాడతారు. 1990లో మరింత మెరుగైన ఉష్ణ కవచాన్ని తయారు చేయాలన్న ఆలోచనలో భాగంగా ఫినోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్ PICAని అభివృద్ధి చేశారు. తాజాగా ఇలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో ఇందులో కొత్త ఫీచర్లను జోడించారు. సూర్యుడు లేదా ఏదైనా కొత్త గ్రహానికి సమీపంలోకి వెళ్లేటప్పుడు ఎదురయ్యే తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకునేలా వీటిని రూపొందించారు. ఉష్ణ కవచమే లేకపోతే వ్యోమనౌకలు అంతరిక్షంలోనే భగ్గుమంటాయి. వేడిని ఇలా తట్టుకుంటారు, మరి వేగాన్ని ఎలా తగ్గిస్తారు? వేగాన్ని తగ్గించుకోవడం చాలా పెద్ద సమస్య. అంతరిక్ష నౌకను ప్రయోగించినప్పుడు అది గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. అయితే భూమి నుంచి 10 కిలోమీటర్లు ఎత్తు దాటినప్పుడు 50 కిలోమీటర్ల లోపులోనే వ్యోమనౌక వేగం 39,000 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల స్థాయికి పడిపోతుంది. అయితే వ్యోమనౌక భూమిని చేరాలంటే 800 కిలోమీటర్ల వేగం కూడా చాలా ఎక్కువే. సేఫ్ ల్యాండింగ్ సాధ్యం కాదు. అందుకే వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణమైనప్పుడు దాని వేగాన్ని దశల వారీగా తగ్గిస్తారు. ఇందుకోసం పారాచూట్లను వాడతారు. భూమికి 10 కిలోమీటర్ల ఎత్తు వచ్చినప్పుడు పారాచూట్లు తెరుచుకుంటాయి. ఫలితంగా వ్యోమనౌక వేగం 800 కిలోమీటర్ల నుండి 360 కిలోమీటర్లకు పడిపోతుంది. భూమికి 8 కిలోమీటర్ల దూరానికి రాగానే తరువాతి దశ పారాచూట్లు తెరుచుకుంటాయి. వెంటనే వ్యోమనౌక వేగం 25 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఆ తరువాతి దశలో చిన్న రాకెట్ల సాయంతో అంతరిక్ష నౌక వేగాన్ని గంటకు 2 కిలోమీటర్ల నుండి 1.5 కిలోమీటర్ల స్థాయికి తగ్గిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ ను సముద్రంలో దించడాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తారు. అయితే ఎక్కడ దించాలన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. సముద్రాల్లో ఆటుపోట్లు, వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కడ దించాలని నిర్ణయించుకోవాలి. ఇది కూడా క్లిష్టమైన ప్రక్రియే. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్లు ప్రయాణించిన అపోలో 11ని ముందుగా పసిఫిక్ సముద్రంలో ఒక చోట దించాలనుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక అనుకున్న చోటుకు 400 కిలోమీటర్ల దూరంలో దించారు. మొత్తం మీద స్పేస్ జర్నీ అనేది కత్తి మీద సామి. ప్రాణాలకు తెగిస్తేనే కాని ఈ జర్నీ చేయలేరు. స్పేస్ జర్నీ చేయాలంటే ఆస్ట్రోనాట్లకు మానసిక స్థితి చాలా బలంగా ఉండాలి. అటువంటి వారినే స్పేస్ జర్నీకి ఎంపిక చేస్తారు. అంత బలమైన మానసిక పరిస్థితి ఉండబట్టే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండగలిగారు. 9 నెలల పాటు ఈ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నెలల తరబడి గడపాల్సి వచ్చింది. చివరకు వారి ధైర్యమే గెలిచింది. ఇద్దరు విజయవంతంగా భూమిని చేరేందుకు సర్వం సిద్ధమైంది. అంతరిక్షంలో మొదట అడుగుపెట్టింది రష్యన్లు, చంద్రుడి మీద మొదట అడుగుపెట్టింది అమెరికన్లు. ఆ తర్వాత అంతరిక్షంలో వివిధ దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్స్ అడుగుపెట్టి కాలర్ ఎగరేశారు. భారతదేశానికి సంబంధించి ఒకే ఒక్కడు అంతరిక్షంలో అడుగుపెట్టి సత్తా చాటాడు. ఆయనే రాకేష్ శర్మ. రాకేష్ శర్మ అంతరిక్ష జర్నీకి 7 ఏళ్లు నిండిపోయాయి. ఇంతవరకు మరో భారతీయుడు అంతరిక్షంలో అడుగు పెట్టలేదు. కాకపోతే అంతరిక్ష పరిశోధనల్లో మాత్రం భారత్ దూసుకుపోతోంది. పాటియాలాకు చెందిన రాకేష్ శర్మ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అధికారిగా వ్యవహరించిన రాకేష్ శర్మ సోవియట్ యూనియన్ తలపెట్టిన సోవియట్ ఇంటర్ కాస్మోస్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్షయానానికి ఎంపికయ్యాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాకేష్ శర్మ మన హైదరాబాద్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లోనే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. ఆ తరువాత నిజాం కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తరువాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు.
1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ వారి సోయస్ T-11 రాకెట్లో రాకేష్ శర్మ అంతరిక్షం వైపు దూసుకుపోయాడు. ఆ క్షణాలు భారతీయులందరికీ మధురమైనవి. ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగిన వేళ అది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్పేస్ జర్నీ చేసిన రాకేష్ శర్మని అంతరిక్షం నుంచి చూస్తే భారతదేశం ఎలా అనిపించింది అని అడిగారు. దానికి రాకేష్ ఏమాత్రం తడుముకోకుండా సారే జహా సే అచ్చా అని బదులిచ్చారు. ऊपर से भारत कैसा दिखता है आपको? सारे जहां से अच्छा. 1984లో రాకేష్ శర్మ భారతదేశ కీర్తి పతాకను అంతరిక్షంలో రెపరెపలాడించారు. ఇంచుమించు 20 ఏళ్ల తరువాత భారత సంతతికి చెందిన కల్పన చావ్లా కొలంబియా స్పేస్ షటిల్లో జర్నీ చేశారు. అయితే తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో ఆమె మరణించారు. కల్పన తరువాత భారత సంతతికే చెందిన సునీత విలియమ్స్ సహచర అమెరికా ఆస్ట్రోనాట్ విల్మోర్ తో కలిసి అంతరిక్షయానం చేయడమే కాదు, ఏకంగా 9 నెలల పాటు అక్కడే అనుకోని బందీ అయ్యారు. అన్ని అవరోధాలు అధిగమించి సునీత విలియమ్స్, విల్మోర్లు భూమిని చేరబోతున్నారు.